నిన్న అంబటి రాంబాబు మాట్లాడుతూ దయచేసి అర్ధరాత్రి పూట మా తలుపులు తట్టొద్దు, మీరు ఫోన్ చేస్తే ఎప్పుడైనా సరే 3 నెలలకు సరిపోని బట్టలు పెట్టుకొని వచ్చేస్తాను, కానీ అర్ధరాత్రి పూట నా ఇంటి తలుపు తట్టొద్దు అంటున్నాడు. ఎలా చూడాలంటారు? ఈ తలుపు తడితే ఏమవుతుంది అనుకోవాలంటారు? వరుస క్రమంలో వైసీపీ నాయకులు ఒక్కొక్కళ్ళుగా మరి జైలు పాలవటం జరుగుతుంది కదా. మరి అంతకుముందు జైలు దగ్గరికి వచ్చేసి మీడియా వాళ్ళని పిలిచి మీడియా వాళ్ళతో రంకిలేసి మాట్లాడతాడు అంబటి రాంబాబు. అతను ఒక సీనియర్ నాయకుడు, ఒక లాయర్ కూడా. లాయర్ వ్యవస్థ కూడా తెలుసు అతనికి బాగా. ఆ లాలో ఏం దొరకట్లే అతనికి తప్పించుకోవడానికి. అయితే అతను సరెండర్ అవ్వడానికి అయితే ఒప్పుకున్నట్టే కదా వాస్తవంగా. అంబటి రాంబాబు అనే వ్యక్తి ఒక ఆంబోతు రాంబాబుని ఇంత మార్పు వచ్చిందంటే ఇక అతను కూడా దగ్గరలో పడిందండి టైము. అతను పూర్తి స్థాయిలో అర్థమైపోతుంది ఎవరు ఏం చేశారు ఏంది అనేది మొత్తం అంతా ప్రూఫ్తో సహా. గవర్నమెంట్ పని చేసుకుని పోతుంది కూటమి ప్రభుత్వం. ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టట్లా ఎవరిని కూడా. నువ్వు తప్పు చేసి ఉండేట్టయితే నువ్వు సరెండర్ అయిపో, నువ్వే డైరెక్ట్గా. నిన్ను వచ్చి తలుపులు కొట్టేదాకా నువ్వు ఆగొద్దు దయచేసి. అంబటి రాంబాబు ఒకటే చెబుతున్నావు, నువ్వేమైతే నేరాలు చేసావు ఆ నేరాలు ఒప్పుకో. ఈ రోజు జరుగుతుందిగా, చూస్తున్నారుగా లిక్కర్ స్కామ్ గురించి. ఒక తీగ లాగితే డొంకంతా కదిలినట్టు మొత్తం దరిదాపు ప్యాలెస్కి చేరిపోయింది. ఇదంతా డైరెక్ట్గా ప్యాలెస్కే చేరింది. అది ప్యాలెస్లో ఇక చేసింది మొత్తం పని అంతా. డబ్బు పోయింది కూడా అక్కడికే కదా. ప్రజల సొమ్మును పీడించుకొని తిన్నారు కదా రక్త మాంసాలని. ఆ చీపు లిక్కర్లు అమ్మేసి, అసలు మనకు తెలియని బ్రాండ్లే అమ్మేసేసి మొత్తం నిలువు దోపిడీ చేశారు రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రంలో వనరులు ఏదైతే ఉంటే ఆ వనరులని దోచుకు తింటాం, 3 ముక్కల ఆట ఆడటం ఇదే పనిగా పెట్టుకొని ఆ ప్యాలెస్ చేసిన పని మొత్తం గుట్టు రట్టు అవుతుంది. రేపో మాపో ఇక మొత్తం ఆ ప్యాలెస్ కూడా పెద్ద ఆటం బొమ్మ వెళ్ళిద్ది నాకు తెలిసి. అయితే అసలు ఆయన చెప్తున్న దాంట్లో అర్థం కాని విషయం ఏంటంటే తలుపు కొట్టొద్దు అని అయితే ఆయన గట్టిగా చెబుతున్నాడు కదా. మరి గతంలో అర్ధరాత్రి పూట వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ లేదంటే కనుక ప్రశ్నించిన సామాన్యులు ఇళ్లలో కానీ వీళ్ళందరూ తలుపు కొట్టినప్పుడు వాళ్ళు ఎవరు ఇలా మాట్లాడలేదే, ఇలా ఈ మాటలు అయితే ఎవరనలా. మరి ఈయన మాత్రం నా ఇంటి తలుపు తట్టొద్దు అంటున్నారంటే ఇంటి లోపల ఏం జరుగుతుంది అనుకోవాలంటారు? మరి అది పరిణామాలన్నీ చూస్తున్నారు కదా. రెడ్ బుక్ జ్వరమే పట్టుకుంది వీళ్ళకి. రెడ్ బుక్ అని. ఆ లోకేష్ అయితే ఎవరైతే మమ్మల్ని చిత్రహింసలు పెట్టి మా కార్యకర్తల్ని మమ్మల్ని జైలు పాలు చేశారో, మేము ఏ నేరం చేయలేదు అయినా కానీ మమ్మల్ని మా పర్యటనలను కూడా అడ్డుకొని మమ్మల్ని జైల్లో పెట్టించడం, పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని మరి ఆ రోజు కనపడలేదా? కేసులు పెట్టిన రోజు, కార్యకర్తల మీద కేసులు పెట్టిన రోజు కనపడలేదా? కానీ ఈ విచిత్రంగా మాట్లాడుతున్నట్టున్నారు. బాగా విచిత్రం ఇదైతే, బాగా విచిత్రం. అంబటి రాంబాబు విచిత్రమైన మాటలు మాట్లాడ మాకు దయచేసి. నేరం చేసి ఉన్నట్టయితే చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నువ్వు నీ అంతటికి నువ్వు లొంగిపో, ఇబ్బంది లేదు. నీకు పనిష్మెంట్లు కూడా ఉండవు. వాస్తవంగా సుప్రీంకోర్టు కూడా నిన్న ఒక గైడ్లైన్ చెప్పింది, 3rd డిగ్రీ దయచేసి చేయొద్దని చెప్పేసి. నేరం చేసి ఉన్నట్టయితే నేరాన్ని దాన్ని ఎలా క్రమంగా తీసుకొని ఒప్పించండి అని చెప్పేసి 3rd డిగ్రీ అయితే చేయొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. అయితే నువ్వు భయపడొద్దు దయచేసి. ఎందుకంటే వంశీ పరిస్థితి చూస్తున్నారుగా, గుడివాడ అతని పరిస్థితి చూస్తున్నారుగా. ఇవాళ అడ్రస్ లేకుండా పోయాడు గుడివాడ నాని. మరి వంశీ పరిస్థితి చూస్తున్నారు కదా. నిన్న దగ్గుకుంటా ఏది క్షయవ్యాధి వచ్చినట్లుగా అతని పరిస్థితి అట్లా తీవ్ర స్థాయిలో అయిపోయింది. భార్య కూడా బాగా ఏడుస్తుంది, మా ఆయన్ని వదిలిపెట్టండి, నన్ను క్షమించండి, భువనమ్మ గారిని క్షమించండి. ఆ రోజు మాట్లాడేటప్పుడు ఈ జ్ఞానం ఉండి మాట్లాడితే బాగుండేది కదా. జ్ఞానం లేకుండా మాట్లాడితే ఈ పనిష్మెంట్లు తప్పనిసరిగా మీరు అనుభవించాల్సిందే. ఇంకా చాలామంది ఉన్నారు. ప్యాలెస్ బద్దలవుతుంది. మీ పార్టీ కూడా తునకలు అయిపోయింది కూడా, ఎప్పుడో అయిపోయింది. వాస్తవం ఏంటంటే ఇంకా ఏదో కొనూపిరితో ఉన్నట్టు కొంతమంది ఉన్నారు కదా మీ పార్టీలో. మీరైతే వికృత శాస్త్రాలు చేసిన వాళ్ళని ఎవరిని కూడా ఏ పార్టీలో చేర్చుకోరు, రానివ్వరు కూడా. ఒక బెయిల్ మీద ఉన్న వ్యక్తి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గురించి డైరెక్ట్గా అడుగుతున్నాను. ఆయనే ప్రస్తుతం కండిషన్ బెయిల్ మీద ఉన్నాడు. ఆయన వాళ్ళ నాయకులకు చెప్తా, మీరు పోరాటం చేయండి, మీ వెనకమాల మేము ఉన్నాం, మీరు దాడులు చేయండి అన్నట్టు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడాన్ని అసలు ఎలా చూడాలంటారు? వాస్తవంగా ఏంటంటే వాళ్ళు అధికారం రాకముందే వాళ్ళు వికృతి శాస్త్రాలు చేశారు. అధికారం వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది వాళ్ళది.
అరాచకం ఎక్కువైపోయి దాడులు చేయండి, కొట్టండి, తిట్టండి, మేము ఉన్నాము చూసుకుంటామంటే పాపం పోయినోళ్ళు బయటికి రారు కదా. చెప్పడానికైతే చెబుతాడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనే అతను అసలు బయటికి రాలని నిన్నటిదాకా. మరి ఓడిపోయిన తర్వాత 1, 2, 3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టాడు. తర్వాత అన్నీ ఇక సజ్జల భార్గవ్ అతను రెడ్డి, సజ్జల ఇంకొక అతను ఎవరు ఉన్నాడు కదా వైవేసి స్కామ్లో, ఆ బేవరేజ్ స్కామ్లో అతను కూడా మరి సొంత బంధువు, మరి వీళ్ళ అన్నదమ్ముడు బ్యాచ్ మరి తెలియదు, కానీ అతన్ని పట్టుకోవడం కూడా జరిగింది కదా. మొత్తం కసిరెడ్డి ఉన్నాడు. ఎంత స్కాములు 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 తప్ప మీ నాయకులు ఏం చేశారు? మీ కుటుంబం మొత్తం కూడా ఈ స్కాముల మీదే పెట్టినట్టున్నారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత తమ్ముడు అనే వ్యక్తి ఇంకొక అతని పేరు ఏదో ఉందండి, అతని పేరు బాగా అభిషేక్ రెడ్డి అతను కూడా బాగా స్కామర్ అంట. అతను కూడా బాగా ఇవన్నీ ఎట్లుంటే కనుక అసలు కేసే లేదు. ఇదంతా చంద్రబాబు నాయుడు మీదే కేసు ఉంది, ఆయన కావాలని మా మీద కేసు పెడుతున్నాడు, ఇది దొంగ కేసులు అంటున్నారు కదా. మరి దానికేం చెప్తారంటారు? కేసులు లేకపోతే ఏసీబీ వాళ్ళు, ఈడీలు వీళ్ళంతా ఎందుకు రైడ్ చేస్తారండి? ఆయన రాష్ట్ర ప్రభుత్వం కింద అన్న పని చేస్తారు కదా. పోలీసు వ్యవస్థలేగా ఇవన్నీ. ఎవరిని ఏం చేయాలా మొత్తం కూడా బయటకు వస్తాయి. తొందరపడమాకండి దయచేసి. నీ ప్యాలెస్ గుట్లు, మరి నీ వ్యాన్లు మరి ఎక్కడికి విదేశాలు ఎక్కడ పంపించావు, మరి బంగారం అంతా దోచుకున్నావంట. ఆ గనులు దోచుకున్న వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా మరి దారుణమైన పరిస్థితుల్లో ఇవాళ ఎస్కేప్. కాకాని గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి మినిస్టర్గా చేశాడు. మరి ఏడి అసలు ఎక్కడా కనబడట్లేదు, ఎస్కేప్ అయిపోయాడా? నిజం మీరు చక్కనైన పరిపాలన చేస్తే పారిపోవాల్సిన పరిస్థితి ఏంటి? మీరు దొంగల్లా దాక్కోవాల్సినంత అవసరం ఏముంది? దొంగచాటున వెళ్ళిపోయి బెయిల్ వేసుకుంటారు. అక్కడేమో సుప్రీంకోర్టు తిరస్కరణ జరుగుతుంది. బెయిల్ ఇవ్వాల్సినంత అవసరం లేదు. లాస్ట్ ఫైనల్లో కేసు ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వటం కుదరదని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్తుంది. హైకోర్టుకి వెళ్తున్నారు. హైకోర్టులో ఏం జరుగుతుందో ఇక్కడ జడ్జీలు ఏం తీర్పిస్తారో ఆ తీర్పే అక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇస్తున్నారు. అయినా సిగ్గు శరం లేకుండా మళ్ళీ బెయిల్కి వేస్తున్నారు. అంటే నేరం చేయబట్టే కదా మీరు బెయిల్కి వెళ్తున్నారు. బెయిల్కి వెళ్ళకపోతే నేరం చేయనట్టు కదా. దుర్మార్గమైన పరిపాలన చేశారు. దుర్మార్గమైన మంత్రులు ఉన్నారు, దుర్మార్గమైన ఎమ్మెల్యేలు ఉన్నారు, దుర్మార్గంగా కార్యకర్తలు ఉన్నారు. ఒకప్పుడు ఒంగోలు అతను తీసుకొచ్చి గుంటూరులో లాడ్జిలో మరి ఏదో తప్పు చేస్తున్నాం అని చెప్పేసి అంటే గుప్తాని గుల్ల కొట్టించారు కదా మీ కార్యకర్తల చేత. అయ్యా నన్ను వదిలిపెట్టండి అయ్యా, నా ప్రాణం పోతుందన్నా కానీ వదలకుండా అతన్ని చిత్రహింసలు చేసి మిమ్మల్ని అక్కడి నుంచి పారిపోయి వచ్చి గుంటూరులో దాక్కుంటే అతను కూడా చిత్రహింసలు పెట్టారు. తప్పు అయిపోయిందయ్యా, నాకు క్షమించండి, రెండోసారి మిమ్మల్ని ఏమన్నదని చెప్పి. అయినా ఎక్కడ వదిలిపెట్టారు? రాష్ట్రంలో ఎక్కడ జరిగినా తెలుగుదేశం పార్టీ వాళ్ళని అసలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. కనీసం బయటికి రానిచ్చారా? మీ 5 ఏళ్ల పరిపాలనలో ఏ కాడికి చంద్రబాబు నాయుడు చంపాలా పక్కా ప్లాను. జగన్మోహన్ రెడ్డి ఒక నియంత పక్కా ప్లాన్తో వైసీపీ గవర్నమెంట్ ఉన్నంతకాలం కూడా చంద్రబాబు నాయుడు అనేవాడిని చంపాలా, చంపితేనే తెలుగుదేశం పార్టీ పునాదులు కదిలిపోతాయని చెప్పేసి అతను పక్కా ప్లాన్ చేసుకొనే కదా ఆ రోజు ఏ స్కామ్ లేకపోయినా అవుటర్ రింగ్ రోడ్లో ఏదో స్కామ్ ఉందని చెప్పేసి మరి మాజీ మంత్రి నారాయణని ఎన్ని రకాలకి ఇబ్బంది పెట్టాడు. చంద్రబాబు నాయుడు ఏ నేరం నిరూపించకుండానే మరి 52 రోజులు జైల్లో పెట్టించారు కదా. ఏది అది నిరూపించండి. మరి మీకు ప్రజాస్వామ్యంలో అందరికీ తెలుసు కదా, నిరూపించలేకపోయారు కదా. స్కామ్ అని ఆమోదించాడు అంతే తప్ప అది అధికారుల చేతిలో ఉంటుంది. ఆ అధికారులు కూడా నీ కిందే పనిచేశారు ఆ రోజు. ఆ దొంగ అధికారులు ఇవాళ అనుభవించక తప్పట్ల. ధనంజయ రెడ్డి మరి ఇవాళ నిక్కర్ స్కామ్లో ఐఏఎస్ ఆఫీసర్లు మరి ఇద్దరు రెడ్లే కదా. ఎక్కడ ఏ పరిణామం కదిలిచ్చినా ఆ రెడ్డి సామాజికమే కనబడుతుంది. తత్తిమావుళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏదో అడపా నీకు తొత్తుల్లా పనిచేసిన వ్యక్తులు మాత్రం నీ పక్కన ఉండారు తప్ప ఎక్కడ ఏ మూలం కదిలిచ్చినా రెడ్డి సామాజికమే నీ కోసం పనిచేసింది. అంటే మొత్తాన్ని ఎక్కడెక్కడ ఏ కేడర్లో ఉండేవాళ్ళు మొత్తాన్ని ఏరుకొని వచ్చారు. నీ తండ్రి ఆ రోజు అధికారంలో ఉండడం కూడా రెడ్డి సామాజికాన్ని తెచ్చావు. నువ్వు 5 ఏళ్ళలో అధికారంలో ఉన్న కూడా రెడ్డి సామాజికాన్ని తెచ్చావు. ఎక్కడ ఏ మూలం కదిలిచ్చినా రెడ్డి ఎవరు మొత్తం ఈ రెడ్లు ఎవరు? నీ ఓడు కానివాడిని కూడా మొత్తాన్ని తీసుకొచ్చి
నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అహంకారపూరితంగా రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశావు జగన్మోహన్ రెడ్డి. ఇంకా 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 ఏం చేయాలని సర్వనాశనం చేసావు తప్ప ఎక్కడ ఏ మూలం కూడా బాగుపెట్టింది లేదు. ఈ రాష్ట్రానికి నువ్వే ఒక దరిద్రం.